లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధాన పాత్రధారిగా సిట్టు పాలకులు తెలుగుదేశం పార్టీ మీడియా ఇన్ని రోజులు భావిస్తూ వచ్చినటువంటి రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నేరుగా విజయవాడ తీసుకెళ్ళి ప్రొద్దున 4 గంటల వరకు విచారించి, ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు విచారించి, ఓవరాల్గా 12 గంటల పాటు రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు విచారించినారు. ఆ విచారణలో ఏం జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. సో నిన్న సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు తనను హాజరుపరచాలి. కాబట్టి పోలీసులు తనని మెజిస్ట్రేట్ ముందు పెట్టేలోపు, అంటే అప్పటికి 12 గంటలు 6 గంటలకు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ చూడాలి రిమాండ్ ఇస్తారా, ఏం వాదనలు జరుగుతాయి ఇవి. అయితే తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం పెద్ద సాటిస్ఫై లేరు వీళ్ళు విచారణతోటి. సిట్ విచారణలో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు సేకరించిన ఆధారాలు కాదు, ఈ కేసులో వేరే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వేరే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, దీని ఆధారంగానే రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియానే వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ని రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. చాలా ప్రశ్నలకు రాజ్ కసిరెడ్డి నాకు తెలియదు, సంబంధం లేదంటూ వచ్చారు అని. సిట్ అధికారులు ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు దాంతో నాకేం సంబంధం అని చెప్పి ఆయన అంటూ వచ్చారు అని. సో మొత్తం మీద అయితే రాజ్ కసిరెడ్డి విచారణ తెలుగుదేశం పార్టీ పత్రికలను, టీవీ ఛానల్ సాటిస్ఫై అయితే చేయలేదు. అల్టిమేట్గా వీళ్ళకి ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి. ఆయన ఆ పేరు చెప్తే వీళ్ళ ఉత్సాహం వరకెత్తుతుంది. అండ్ అసలు అది ఆ కేసుతో నాకేం సంబంధం అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నట్లుగా సమాచారం. ఇక వేరే వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు, వేరే వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చారంటే పర్సనల్ ట్రీట్స్తో వాళ్ళు ఇస్తారు అన్న వే ఉంటుంది కదా ఈయన వైపు నుండి. ఏవైనా సిట్ ఆధారాలు సేకరించి ఆధారాలను ముందు పెట్టి ఏమైనా అడిగితే అప్పుడు ఏమైనా రాజ్ కసిరెడ్డి ఇచ్చే ఆన్సర్లు ఎట్లుంటాయి అన్నది చూడాలేమో. సరే, లోపల ఏం జరిగింది అన్నది మనకైతే తెలియదు కానీ, బట్ ఈ తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసేదాని ప్రకారం వాళ్ళైతే సాటిస్ఫై లేరు. అండ్ ఈ విచారణలో ఇప్పుడు ఇంకో కొత్త పేరు వినిపిస్తూ ఉంది. బాలం సుధీర్ అట, బియాండ్ కాఫీ అనే దాని చీఫ్ అట, దాని యజమాని. బియాండ్ కాఫీ అనే దాని యజమాని బాలం సుధీర్ అట. సో రాజ్ కసిరెడ్డి ఆయనకి 50 కోట్లు, వాళ్ళిద్దరి మధ్య 50 కోట్ల లావాదేవీ జరిగింది. అందుకని ఆ బాలం సుధీర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి సిట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజు అంటే ఈ రాత్రి తెల్లవారుజామును ఆయనను కూడా అరెస్ట్ చేస్తారు అనే విధంగా మీడియా కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఈరోజు కొత్తగా రాజ్ కసిరెడ్డికి ఇచ్చే 12 గంటల విచారణ తర్వాత వేరే ఏమి వీళ్ళకు కొన్ని పాయింట్స్ ఏమీ దొరకలేదు. కనీసం వెనక్కి ముందుకు అవే రీల్ నలిగేంత వరకు అయినా వార్తలు ప్రసారం చేద్దామంటే ఏం దొరకలే. మరెవరో ఆయన బియాండ్ కాఫీ దాని యజమాని సుధీర్కి రాజ్ కసిరెడ్డికి 50 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, అదేదో లిక్కర్ రిలేటెడ్ది అని చెప్పి సిట్ వాళ్ళు భావిస్తూ ఉన్నారట. సో అందుకని ఆ సుధీర్ని అరెస్ట్ చేసి రాజ్ కసిరెడ్డిని, సుధీర్ను పక్కన కూర్చొని పెట్టి విచారణ చేయాలి అని చెప్పి సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు అంటూ టీడీపీ మీడియా రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది. చూడాలి, మేజిస్ట్రేట్ ముందు వాదనలు జరుగుతాయి. నెక్స్ట్ రిమాండా ఇంకేమైనా, అండ్ ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయం అయితే చూద్దాం.